మెజర్మెంట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఇలా తీసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసుకొని పైన కూడా ఖర్చుకు వదిలేసుకొని తీసుకోవాలి. హుక్స్ పట్టే దగ్గర నుండి చెస్ట్ లూజు ఇలా చూసుకోవాలి. బాగా లాగి పట్టద్దు, లాగి పడితే ఎక్కువ లూజ్ వచ్చేస్తుంది. ఎంతవరకు ఉందో అంతవరకు లాగి చూసుకోవాలి. దీన్ని మనం టైస్ తీసుకోవాలి. నడుము లూజు 30 కంటే తక్కువగా ఉంటే మనము 2.5 నెక్ తీసుకోవాలి. షోల్డర్ 3 ఇంచులు, మొత్తం 5.5 ఇంచులు తీసుకోవాలి. చంక డౌన్ 6 ఇంచెస్ తీసుకోవాలి. మనకు 30 కంటే తక్కువ సైజు కదా, 1.25 ఇంచెస్ లోతు తీసుకోవాలి. ఇందులోనే సగం ఇలా మార్క్ చేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకు ముడతలు లేకుండా చంక దగ్గర నీట్గా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ 1/2 ఇంచ్ కిందికి వదిలేసుకొని 1/2 ఇంచ్ పైన వదిలేసుకొని మార్క్ చేసుకోవాలి. దీన్ని నీట్గా ఇలా స్కేల్తో మార్కర్తో తీసుకోవాలి. డిజైన్ ఏం పెట్టమని చెప్పలేదు, రౌండ్ నెక్ అయినా సరే ఏదైనా పెట్టమన్నారు. నేనైతే సింపుల్ డిజైన్ ఇలా గీసుకుంటున్నాను. మార్కింగ్ ఎలా చేస్తున్నామో అలా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఇలా వేసుకోవాలి. ఆది బ్లౌజ్తో ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఇది పెట్టేసి ఈడ మార్కింగ్, ఈడ మార్కింగ్, ఇది ఇక్కడికి క్రాస్ బెల్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చూసుకొని చెస్ట్ దగ్గరికి అందుతుందా లేదా క్లాత్, ఇది కూడా ఒకసారి ఇక్కడికి చూసుకోవాలి. పొడవు ఇలా చూసుకోవాలి. నాకైతే ఇక్కడికి వరకు వచ్చేసింది. దీన్ని ఇలా మార్క్ చేసుకోవాలి. నీట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. దీన్ని మనం కటింగ్ చేసుకుందాం. సింపుల్గా ఆది బ్లౌజ్ తోటి ఇలా కటింగ్ చేసుకొని ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. లోతు ఇలా గీసుకోవాలి. 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి.
ఆది బ్లౌజ్ తోటి ఇలా పెట్టుకొని ఫోల్డ్ చేసేది ఉంటే 1 ఇంచు ఖర్చు వదులుకోవాలి. ఫోల్డ్ లేదు పైపింగ్ వేసుకుందాం అనుకుంటే ఇలా కుట్టు మందం ఉంచుకొని ఇలా నీట్గా సెట్ చేసుకొని మార్కింగ్ అనేది గీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు. హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ నీట్గా వస్తుంది. మనకు చంక దగ్గర అతుకులు పడతాయి ఫ్రెండ్స్, చూసి జాగ్రత్తగా అతుకులు కూడా వేసుకోవాలి. బెల్ట్ 1.5 ఇంచెస్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలి. మనకి ఎంత అవసరమో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పీస్ కట్ చేసుకోవాలి. ఇది హుక్స్ పట్టి 2 ఇంచులు సరిపోతుంది. క్రాస్ బెల్ట్ కటింగ్ పొడవు 10 ఇంచెస్. ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర 3.5 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లైనింగ్ ఇలా కట్ చేసుకోవాలి. ఫాస్ట్గా అయిపోతుంది కటింగ్. ఇట్లా క్రాస్ వేసుకొని క్రాస్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్. చేసి పెట్టుకుంటే ప్రొద్దున్నే పని అయిపోగానే చక్కగా మిషన్ పని అనేది చేసేసుకోవచ్చు. రోజుకొక 3-4 బ్లౌజులైనా కుట్టుకోవచ్చు.